అరటికాయలు మన శరీరానికి మంచిదా కదా చూద్దాం రండి. పూర్వకాలం అరటికాయల గురించి పుస్తకాలు ఇలా రాస్తున్నారు. ఇక్కడ జషధం అంటే ఔషధం అని అర్థం. అంటే మన భాషలో మందు లా పనిచేస్తుంది అని అర్థం. కూర అరటికాయలు ఎంత లేతవిగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటాయి. ముదిరినవి కొంత అనారోగ్యానికి కారణం అవుతాయి. అరటికాయలు ముదిరితే వాటిని పండనివ్వండి. అప్పుడు మేలు చేసేవిగా అవుతాయి. 1. అరటి అనగానే పేగులో కలిగే వ్యాధులకు బెషధం అని గుర్తుంచుకోవాలి. అమీబియాసిస్ వ్యాధికి ఇది చక్కని బెషధమే. ఉడికించి తాలింపు పెట్టిన ముద్దకూరని ఈ వ్యాధిలో ఎంత వీలైతే ఎంత తినాలి. 2. అరటికాయ కాల్చి పెరుగు కలివి ధనియాలు, జీలకర్ర, వాము, మిరియాల పొడి, ఇంగువ వగైరా వేసి తాలింపు పెట్టిన అరటి పెరుగు పచ్చడి అమీబియాసిస్లో ఇంకా బాగా మేలు చేస్తుంది. 3. అరటికాయని చెక్కు తీసి ముక్కలుగా తరిగి మిక్సీ పట్టిగాని మెత్తగా దంచిగాని గుజ్జుగా చెయ్యాలి. ఇందులో పంచదార కలిపి తినిపిస్తే రక్తస్రావాలు తగ్గుతాయి. అమీబియాసిస్ తగ్గుతుంది. పొటాషియం బాగా అందుతుంది కాబట్టి మూత్రవ్యాధుల్లో మేలు చేస్తుంది. బీపీ నెమ్మదిస్తుంది. శరీరంలో ఏదో తెలియని ఉద్రేకం గా ఉన్నప్పుడు ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. 4. కంటి వ్యాధులు, షుగర్ వ్యాధి, చర్మ వ్యాధులలో ఇది మేలు చేస్తుంది. 5. కూర అరటికాయలు చవకగా దొరికినప్పుడు మన పూర్వులకు వాటిని చెక్కు తీసి ముక్కలుగా తరిగి ఉప్పురాసి ఎండబెట్టి బాగా ఎండిన తరువాత మెత్తగా దంచిన పొడిని కూరగా వండుకునే అలవాటుండేది. ఈ అరటికాయ పొడి అజీర్తి వికారాలను పోగొడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. పెరుగులో కలిపి తింటే అమీబియాసిస్ వ్యాధిలో పనిచేస్తుంది. 6. అరటికాయల పులుసుకూర కూడా తింటారు. ఏ వ్యాధులు లేనప్పుడు సరదాగా తినవచ్చు. ఆవపెట్టిన కూర కూడా వండుతారు. చలవ చేసే స్వభావం ఉన్నదాన్ని వేడి చేసేదిగా మారుస్తుంది ఆవపిండి.